దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు 25 లక్షలంటే యాడికెళ్ళి తెచ్చుడు? ఎట్లా చేయాలనో ఏందో ఏం అర్థమైతలేదు. బావని ఎట్లా ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాలనో ఏం తెలుస్తలేదు. అత్తయ్య. కావేరి, చెప్పండి అత్తయ్య. కావేరి, నాకక్కడ జరిగింది మొత్తం తెలిసిందమ్మా. ఆ ప్రియా మీ బావ అకౌంట్ని ఫ్రీజ్ చేసి అవసరానికి నీ దగ్గర డబ్బులు లేకుండా చేసిందంట కదా. ఎస్ఐతో కలిసి అదాడే నాటకం మొత్తం నాకు తెలిసింది కావేరి. నువ్వేం దాని విషయంలో టెన్షన్ పడకు, నీకు నేనున్నానమ్మా. ఇప్పుడు ఆ ప్రియని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచించే కన్నా ముందు శివని కేసు నుంచి బయటపడేయడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను. నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. కానీ కావేరి, నీకున్న సమస్య డబ్బే కదా. ఆ 25 లక్షలు నేనిస్తానమ్మా. ఆ డబ్బును ఎవరికివ్వాలో వాళ్ళకిచ్చేసి శివ మీదున్న కేసును విత్డ్రా చేయిద్దాం. నువ్వేం భయపడకు. కానీ అత్తయ్య, మా బావ మీరు చేసే సాయాన్ని ఒప్పుకోడు. అర్జున్ బాబుతో జరిగిన గొడవల వల్ల ఇప్పుడు మా బావ మీరంటేనే చాలా కోపంగా ఉన్నాడు అత్తయ్య. ఒకవేళ నేను సరే అన్నా అది పెద్ద గొడవలకి దారి తీస్తుంది. వద్దత్తయ్య, ఇప్పటికి జరిగింది చాలు. కావేరి, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా అమ్మా? ఇంతకు మించి మార్గం కూడా వేరే లేదు కదమ్మా. పోనీ ఈ డబ్బుని ఫ్రీగా తీసుకుంటున్నావు అనుకోకండమ్మా. అప్పుగా అనుకుంటే తప్పేంటి చెప్పు? కేసు విత్డ్రా అయ్యాక శివ అకౌంట్లో నుంచి మళ్లీ తీసి తిరిగిచ్చేయండి. కావేరి, నువ్వు మా కుటుంబం కోసం ఎంతో చేశావమ్మా. కనీసం నేను నీకోసం ఈ మాత్రం సహాయం కూడా చేయకూడదా చెప్పు? అత్తయ్య, అది కాదు. కావేరి, సమయం కూడా లేదు కదమ్మా. పరిస్థితుల్ని అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడమేనమ్మా తెలివైన వాళ్ల లక్షణం. పౌరుషాలకు పోయి జీవితాల్ని నాశనం చేసుకోకూడదు. నా మాట విను. నేను రేపు ఉదయం 11 గంటలకు డబ్బు తీసుకుని వస్తాను. ఇంకో మాట లేదమ్మా. ఉంటాను. అత్తయ్య, అత్తయ్య. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. శివా, టిఫిన్ చేద్దుగాని రా బిడ్డా. లేదత్తయ్య, అర్జెంటుగా బయటికి వెళ్లే పనుంది. ఏడికి బిడ్డా? మా హాస్పిటల్కి అత్తయ్య. ఒకసారి మా సూపరింటెండెంట్ గారిని కలిసి వస్తాను. 25 లక్షలు ఇప్పటికిప్పుడంటే నాకు ఆయన అడగటం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఆయన ప్రాబ్లంని తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అత్తయ్య. ఎలాగైనా ఆయన్ని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఆయన కూడా నాకు హెల్ప్ చేయకపోతే ఇంకా నాకు ఏ అవకాశం లేనట్టే. కేసు నుంచి బయటపడలేను. నేను రేపు ఉదయం 11 గంటలకు డబ్బు తీసుకుని వస్తాను. ఇంకో మాట లేదమ్మా. బూనమ్మ డబ్బులిచ్చే విషయం బావతో ఇప్పుడు చెప్తే ఒప్పుకోడు. కావేరి, నువ్వేం టెన్షన్ పడకు. మా సూపరింటెండెంట్ గారు తప్పకుండా హెల్ప్ చేస్తారు. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య. సరే బిడ్డా. అమ్మా,
ఏంది కావేరి? రాత్రి బోనమ్మ ఫోన్ చేసింది. మన పరిస్థితి తెలిసి గా పైసలు బోనమ్మే ఇస్తానని చెప్పింది. బిడ్డా, బోనం ఇస్తానని చెప్పింది గాని శివ గందుకు ఒప్పుకోడు కదా బిడ్డా. నేను కూడా బోనమ్మతోని గిదే మాట అన్నానమ్మా. కాని ముందు శివబావ గీ సమస్య నుండి బయటపడితేనే కదా ఏదైనా చేయనీకి అవకాశం ఉంటుంది అని అందమ్మా. లావణ్య అక్కకి ఆ డబ్బులు ముట్ట చెప్పి ఆ తర్వాత శివబావతోని మాట్లాడొద్దాం అంటుంది. గా పైసలు అప్పుగానే ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత బావ అకౌంట్లోకెళ్ళి తీసి తిరిగిచ్చేయమంది. బిడ్డా, బోనమ్మ మంచి మనసుతోటి సాయం చేస్తానంటే సరే అని చెప్పాలను. శివకు తెలిస్తే ఏమంటాడోనని భయంతోని వద్దు అనాలను. నాకేం అర్థమైతలేదు బిడ్డా. ఏందో ఈ విధి మనతోని ఎందుకిట్లా ఆటలాడుతుందో నాకేం అర్థమైతలేదు. అత్తయ్య, మేనేజర్కి ఫోన్ చేశాను. 1 అవర్లో డబ్బు తీసుకురమ్మని చెప్పాను. ఎలాగైనా ముందు శివ ప్రాబ్లం తీరిపోతే తర్వాత అన్ని సమస్యలకి తప్పక సమాధానం దొరుకుతుంది భువన. అవునత్తయ్య, నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. వెళ్ళొస్తాను. ఆ, అమ్మగారు, టిఫిన్ చేదురుగాని రండమ్మా. ఇప్పుడా? వదిలేవే, నేను బయటకు వెళుతున్నాను. భువన, తినేసి వెళ్ళమ్మా. రా, కూర్చో. ఒరే మనవడా, టిఫిన్ చేద్దురా. మీరు కానివ్వండి నాని. అదేంటయ్యా, బయటికి వెళ్ళడానికి రెడీ అయినట్టున్నావు? తినేసి వెళ్తే మంచిది కదా. అరే, అమ్మతో కలిసి తిందుగాని రాయ్యా. ఆల్రెడీ ప్రియా ఫుడ్కు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు తింటే ఏమనుకుంటుందా తను? లేదు నాని, ప్రియా ఏదో స్పెషల్గా ఆర్డర్ చేసిందంట. ప్రియా నేను కలిసి తింటాంలే. ఎన్నయ్య అర్జున్ బాబు క్యారెక్టర్ ఇంత మాదిరి మారిపోయినది. అంత పిశాచి ప్రియ కోసం వెయిటింగ్ దా చేస్తాడు గాని అమ్మతో కలిసి టిఫిన్ దా జేడాయింది. ఎన్న అర్జున్ బాబు, ప్రియ చేసిన ఆర్డర్ దా వచ్చేసరికి ఏ టైం దా అవునో. అయినా అమ్మతో కూర్చొని తిని చాలా రోజులైనట్టుంది కదా. టింగ్ టింగ్.